అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో పోచమ్మ జల్లెడల నోము ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం మనకి ఇలాంటి 13 జల్లెలు కావాలి. స్టీల్ అయినా కానీ, ప్లాస్టిక్ అయినా కానీ, ఏవైనా బ్రాస్ అయినా ఏదైనా తీసుకోండి. సైజ్ కూడా మీ ఇష్టం ఉన్నది తీసుకోండి. ఒక్కో జల్లెల్లో ఏమేమి పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక పసుపు కుంకుమ ప్యాకెట్, 2 ఉల్లిగడ్డలు, పోగుదారము, అది 5 వరుసలు 5 పోగులు పోసేసుకొని అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలా ఉండ కూడా పెట్టుకోవచ్చు. పుట్నాలు, బెల్లం కలిపి ఒక ప్యాకెట్ చేసుకొని పెట్టుకోవాలి. వాము కూడా ప్యాకెట్లో చిన్న ప్యాకెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మట్టి ప్రమిద, దాంట్లో 2 వత్తులు వేసుకొని కూడా పెట్టుకోవాలి. ఇంకా ఒక చెంబు, చిన్న చెంబులు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు, లేకుంటే చిన్న బిందెల్లాగా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. దాంట్లో వేపాకులు వేసుకొని పెట్టుకోవాలి. వేపాకు దొరకకుంటే వాటర్ పోసి పెట్టుకోండి. ఇంకా 2 అగరబత్తులు, ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో పూతగంధం పెట్టుకోవాలి. పూతగంధం ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. బియ్యపిండి, పసుపు, పెరుగు, ఈ 3 కలిపితే మనకు పూతగంధం అవుతుంది. ఆ గిన్నెలో పూతగంధమైనా పెట్టుకోండి, లేదా సపరేట్గా బియ్యపిండి, పసుపు, పెరుగు ప్యాకెట్స్ అయినా పెట్టుకోండి. ఇలా ఇవన్నీ పెట్టుకొని 13 సెట్లు రెడీ చేసుకోవాలి. అంటే 13 జల్లెల్లో ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇలా అన్నీ 13 సెట్ చేసుకున్నాక మనం గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది పోచమ్మ జల్లెడల నోము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.